నమస్తే వెల్కమ్ టు ప్రజా ప్రతినిధి న్యూస్. మిర్యాలగూడ వ్యవసాయ శాఖ కార్యాలయంలో వ్యవసాయ శాఖ అధికారులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యూరియా సరఫరాలో ఎలాంటి అవకతవకలు జరగలేదు. ఎమ్మెల్యే గన్ మ్యాన్ యూరియా లారీ పక్కన దారి పట్టించారని ఆరోపణ వాస్తవం. మంజూరు అవుతున్న యూరియా మొత్తం రైతులకే పంపిణీ చేయడం జరుగుతుంది. యూరియాను అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించారు. యూరియా సరఫరాలో ఎలాంటి సమస్యలు ఏర్పడినా తమ దృష్టికి తీసుకురావాలని వ్యవసాయ శాఖ అధికారులు వెల్లడించారు. డిపోకు గత ఏప్రిల్ నుండి ఈ రోజు వరకు 69.93 మెట్రిక్ టన్ల యూరియా సరఫరా చేయడం జరిగింది. మేము ఇచ్చిన ఇండెంట్ ప్రకారమే 29 ఆగస్టు 2025 నాడు 20 టన్ల యూరియా NDCMS డిపో కుక్కడానికి సరఫరా చేయడం జరిగింది. అటు యూరియాను మేము మా ఏఈఓలు మా సమక్షంలో రైతులందరికీ పంపిణీ చేయడం జరిగింది. ఇటు విషయంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని మేము నిర్ధారించడం జరిగింది. స్థానిక MRO గారు, మండల వ్యవసాయాధికారి ఏఈఓ గారు అట్టి డీలర్ షాప్ని తనిఖీ చేసి ఎలాంటి అవకతవకలు జరగలేదని నిర్ధారించుకోవడం జరిగింది. అంటే అక్కడ కుక్కడానికి వచ్చే దాన్నే మలిచి మంగళదుబ్బ తండకు పంపిరు. మంగళదుబ్బ తండాలో యూరియాని పంచిర్రు అనేది ఒకటి పోతున్నది. దాని మీద మీ అభిప్రాయం? మాకు అలాంటిది ఏది జరగలేదండి. ఏదన్నా లోడ్ మార్కెట్ నుంచి అలాట్ అయినప్పుడు దాన్ని కంపల్సరీగా మేము ఈ పాస్ మెషిన్లో ఎంట్రీ చేసుకొని రైతు వారీగా ఆధార్ ఎంట్రీ చేసి ఒక్కొక్క రైతుకు 2 నుంచి 4 బస్తాల చొప్పున పంపిణీ చేయడం జరుగుతుంది. ఒక దగ్గరికి వచ్చే లారీని ఇంకో దగ్గరికి ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరగదు. ఎందుకంటే అది ఈ పాస్ మెషిన్లో ఎంట్రీ అనేది జరగదు. పట్టిందని ఆరోపణలు వస్తున్నాయో అట్టి కుక్కడం NDCMSకు ఇప్పటి వరకు ఆయనకు 69.93 మెట్రిక్ టన్స్ యూరియా రావడం జరిగింది. ఆ NDCMSకి 29వ తారీఖు నాడు ఆగస్టు 2025 నాడు 20 టన్నుల మెట్రిక్ టన్స్ మాత్రమే వచ్చింది. అది మా ఏఈఓలు దేవుల సమక్షంలో రైతులందరికీ మేము దగ్గర డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఈ విషయంలో ఎలాంటి అవకతవకలు జరగలేదు అని చెప్పి మేము ఆ షాపుకు వెళ్ళి తనిఖీ చేసి ఆ యూరియాను రైతులకు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అంటే ఈ గన్మ్యాన్ పైరవి చేస్తేనే ఆ యూరియా పంపిణీ అక్కడికి అలాట్మెంట్ చేసినారు అనేది ఒక వార్త వస్తుంది. దీని మీద అయితే ఎవరు ఫోన్ చేసినా గన్మెన్ చేసిందని చెప్పి మాకు పై అధికారులకు చేశారని చెప్పి అంటే కానీ అది మా దగ్గర అలాంటి సమాచారం ఏం రాలేదు. మేము రెగ్యులర్గా ఎలాంటి అలాట్మెంట్ పెడుతున్నామో అలాంటి రిక్వైర్మెంట్ మేము పై ఆఫీసర్లకు పంపుతున్నాము. వాళ్ళు కూడా ఎక్కడైతే నీడ్ బేస్ మీద వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేయడం మార్కెట్ నుంచి వస్తుంది. మేము ఏ షాప్కి అయితే వస్తుందో అట్టి షాప్కి మేము వెళ్ళి మా ఏ సమక్షంలో రైతులకు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఆ 29వ తారీఖు వచ్చిన లారీని ఎంతమంది రైతులకు పంపిణీ చేసి ఉంటారు సుమారు? ఆ రోజు మనిషికి 2 బ్యాగుల చొప్పున ఇస్తున్నాం మేము. అయితే ఆ రోజు ఒక 120 మందికి ఇచ్చాము. ఆ 29వ తారీఖు వచ్చిన లారీ 20 టన్నులు కాబట్టి మనిషికి 4 3 అట్లా ఇచ్చాము. ఇట్లా అధిక రేట్లకు కూడా విక్రయించారని ఒక ఆరోపణ అంటున్నారు. దీని మీద అంటే అధిక రేట్లు అంటే అది ఎవరు మన దగ్గర అయితే ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు సార్. అది ఎవరైనా కంప్లైంట్ ఇస్తే వాళ్ళ మీద మేము కఠిన చర్యలు తీసుకుంటాము. వారి లైసెన్స్లు కూడా మేము క్యాన్సిల్ చేస్తాము. అలాంటివి ఏమి జరగలేదు. జరిగితే మాకు కంపల్సరీ కంప్లైంట్ ఇస్తే అధిక ఆధారాలతో కంప్లైంట్ ఇస్తే వాళ్ళ మీద మేము చర్య తీసుకుంటాం.